ఏది పనికిరాదు పక్కా 100 days పక్కా. చాలా 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 బాగున్నాయి. ప్రభాస్ అయితే ఆసమ్ ఉన్నాడు, అందరూ బాగున్నారు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. యా ఐ లైక్ ద ఫిల్మ్. అంటే ఒకటి ఏంటంటే టెక్నికలీ ఇట్స్ సో బ్రిలియంట్ ఐ థింక్. బట్ క్లైమాక్స్ మాత్రం అదొట్స్ ప్రభాస్ దేవుడు. ఎప్పుడు జస్ట్ 10 కి రేటింగ్. ప్రభాస్ కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉండే. నేను చెప్పగలను బట్ ఎవరైనా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. సో ద థింగ్ ఇస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్ లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. వన్ మ్యాన్ షో మూవీ మాత్రం ఆసమ్. ప్రతి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. చాలా 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 బాగున్నాయి. ప్రభాస్ అయితే ఆసమ్ ఉన్నాడు, అందరూ బాగున్నారు, చాలా బాగుంది మూవీ. గూస్ బంప్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి, డోంట్ మిస్. అందరు 100 days పక్కా, 100 days పక్కా ఖచ్చితంగా. చాలా బాగుంది, చాలా 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 మంచి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఇస్ బ్యాక్, దట్స్ ఫర్ షూర్. సినిమా సూపర్ ఉంది. చాలా బాగుంటాయి, విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి. చాలా మూవీ వేరు, ఎంత అంటే అంత బాగుంది. నచ్చింది. కొంచెం 3 గంటలు లెంగ్త్ ఎక్కువ అనిపించింది, అది కొంచెం తగ్గిస్తే ఐ థింక్ ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్. ఇట్ హ్యాస్ యానిమల్ 3 hours ఉంది చూసారు, కానీ ఇది యాక్షన్ ఫిలిం కదా. అండ్ మోరోవర్ ఒకటి ఏంటంటే ఒక సీక్వెల్ కూడా ఉంది, కొంచెము అది ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో తెలియదు, కానీ ఫిలింలో మాత్రం ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కేమియోస్, మనకు కావాల్సిన యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఇట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ యా ఐ లైక్ ద ఫిల్మ్. అంటే ఒకటి ఏంటంటే టెక్నికలీ ఇట్స్ సో బ్రిలియంట్ ఐ థింక్. సినిమా ఎట్లా ఉంది అదంతా పక్కకు పెడితే ఈ సినిమా హ్యాస్ టేకెన్ బాహుబలి తర్వాత, బాహుబలి ఆల్రెడీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కొంచెం ఒక స్టేజ్లో నిలిపింది కదా, అది దాని నుంచి ఒక 10 రెట్లు పైకి వెళ్ళింది. ఐ థింక్ మోరోవర్ మహాభారతం తీయాలనుకున్న రాజమౌళి గారికి కూడా చాలా నోట్స్ దొరుకుతుంది ఇందులోంచి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు జస్ట్ 10 కి రేటింగ్. ప్రభాస్ కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉండే. ఇంకా కొంతమంది క్యామియో రోల్స్ ఉంటాయి, అవి సర్ప్రైజ్ అవుతారు. ఉన్నాడు, నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు, అందరూ చూడాలి కదా. విజయ్ దేవరకొండ, బ్రహ్మానందం, ఆర్జీవి, ఇంకా చాలా మంది ఉన్నారు. కొంతమందికే మెయిన్ రోల్. వేరే లెవెల్ ఉండే, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. మన ఇండియన్ సినిమా పెరిగిపోయింది అంతే ఇది దెబ్బతో. మహాభారతం రోల్స్, మైథాలజీకి సంబంధించింది, ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఆ బుజ్జి ప్రభాస్ బాండింగ్ అంతా బాగుంది. ప్రభాస్ కామెడీ ఉండే, స్టార్టింగ్ లో ఫుల్ కామెడీ ఉంటుంది. స్టార్టింగ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కమల్ హాసన్ ఇస్ విలన్. అంటే ఆయన ఫైటింగ్స్ ఉన్నాయి, అది కష్టం. Amitabh Bachchan fully dominated his character is very very nice. చాలా బాగుంది. ఐ మీన్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఇది అంటే 600 crores అంటే తెలుగు సినిమా ఇంత లెవెల్లో రావడం. సో ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు ఆర్ హిందీ, ఇట్ ఈస్ మూవీ. ఐ మీన్ యా యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ సారీ అంతా థియేటర్లోనే, బయట ఏం లేదు. నేను చెప్పగలను బట్ ఎవరైనా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఎలా ఉన్నాయి అంటే అమితాబ్ బచ్చన్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇంకా చాలా కేమియోస్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది? ఐ మీన్ వెళ్తే మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి, వీళ్ళు మాత్రమే కాకుండా. లైక్ యుల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ ఉంది. ట్రైలర్ ఇచ్చిన కిక్ సినిమాలో కనిపిస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ మీ ట్రైలర్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అది సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది. విజయ్ దేవరకొండ గారు ఉన్నారా? అది వ్యూవర్స్ చూసి తెలుసుకోవాలి. దేర్ ఆర్ మెనీ క్యామియో రోల్స్, అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అండ్ మన ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్ ఫర్ ద వ్యూవర్స్ యార్. సో ద థింగ్ ఇస్ ప్రభాస్ ఫన్నీ సీన్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డార్లింగ్ లో చూసాము, మళ్ళీ చాలా రోజులు అయిపోయింది ప్రభాస్ ఫన్నీ సీన్స్ కామెడీ చేసి. కంప్లీట్ ప్రభాస్ సూపర్ కామెడీ చేశాడు. విల్ బీ లాఫింగ్ త్రూ అవుట్ ది షో. అండ్ సైన్స్ ఫిక్షన్ మిథాలజీ 70% మిథాలజీ ఉంటుంది. సో కొంచెం భారతం తెలుసుకొని వెళ్తే బెటర్. బట్ వాళ్ళు రివీల్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. టేకింగ్ చాలా బాగుంది. కొంచెం స్లో అయింది. యూ కెన్ జస్ట్ ఎడిట్ సమ్ థింగ్స్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ అ బిట్ స్లో బట్ సూపర్. అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వాల్సిన హైప్ మామూలుగా ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారిని మనం ఆచార్యలో చూసాము అండ్ ఇది చూసాం, కానీ అసలు నో.
ఏ అమితాబ్ బచ్చన్ సో అమితాబ్ బచ్చన్ గారు సో ఆయనకి తెలుగు సినిమాలో ఇవ్వాల్సిన దాన్ని ఏమంటారు ఒక స్టేజ్ ఉంటుంది కదా కంప్లీట్లీ ఇచ్చేశారు. హీఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ. మిగతా అందుకే ఐ థింక్ కాస్టింగ్లో కూడా అమితాబ్ బచ్చన్ ఫస్ట్ వచ్చింది. బుజ్జి అండ్ భైరవ సీన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది? సో వి మిస్ డార్లింగ్ ప్రభాస్ కదా, ఎప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ బాహుబలి సీరియస్. సో బట్ ప్రభాస్ బుజ్జి కామెడీ సీన్స్ హిల్లారియస్గా ఉంటాయి, మామూలుగా ఉండదు. నేనైతే ప్రతి సీన్కి భయపడ్డా. ఎస్ కంప్లీట్లీ. బికాస్ సినిమా స్పేస్ ఎలా ఉందంటే మీకు కాంప్లికేటెడ్ స్పేస్ లేదు, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఇచ్చారు. ప్రభాస్ అయితే తోపు, ఇంకా అమితాబ్ బచ్చన్ అయితే కిరాక్. అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ అసలు చించేసారు. ఏది పనికిరా రికార్డులు బద్దలు పడు. సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి దీపికా పడుకొని సినిమా మొత్తం బాగా క్యారీ చేసింది. బట్ క్లైమాక్స్ మాత్రం అదొచ్చు ప్రభాస్ దేవుడు. పాటు సూపర్ చాలా బాగుంటుంది. లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మళ్ళీ వెళ్తారు ఇప్పుడు మీరు రెండోసారి? మంచిగా ఉంది. ఇంకో షో అందరూ వెళ్ళండి. జై ప్రభాస్. టాప్ టైర్. అమితాబ్ బచ్చన్ లుక్స్ ఎలా అనిపించారు? పర్ఫెక్ట్. ఓకే, రికార్డు షేక్ చేస్తారా? సినిమా ఎలా అనిపించింది చెప్పండి. సినిమా ఎలా అనిపించింది? ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఓకే, అంటే క్లైమాక్స్ ఎలా అనిపించింది? గూస్ బంప్స్ సీన్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ సీన్స్ అయితే చూసి చాలా గూస్ బంప్స్ ఉన్నాయి. చాలా బాగుంది, అసలు హైలైట్ ఉంది. చాలా అంటే చాలా హైలైట్. నెక్స్ట్ సీక్వెన్స్ కోసం అయితే చాలా పక్కా వెయిట్ చేస్తాం.